మీకు బాగా డిఫికల్ట్ అనిపించిన వాయిస్ ఏది? అంటే ఇప్పటివరకు చేసి అంటే ఇన్ని వాయిసెస్లో చాలా కష్టం, అంటే దానికి ఎక్కువ ప్రాక్టీస్ కానీ అలా అనిపించేది, కొంచెం గొంతు ప్రాబ్లం రావడం అలా? మురళీమోహన్ గారు వాయిస్ 6 నెలలు ప్రాక్టీస్ చేశాను, 6 months ప్రాక్టీస్ చేశాను. ఆయనది చాలా డిఫరెంట్, చాలా రేర్ అనమాట. అది ఆ వాయిస్ రావటం కష్టం అనిపించింది. ఎవరు మిమిక్రీ ఆర్టిస్టులు ఎవరు చేయలే. సరే మురళీమోహన్ గారిది చేద్దాం. నాకు ఆయన అంటే బాగా ఇష్టం, అభిమానం. ఆయన అంటే ఒక ప్రిన్సిపల్, ఆయన పద్ధతి, అన్ని చాలా డిసిప్లైన్, ఆయన చాలా క్రమశిక్షణగా ఉంటారు. అది బాగుంటుంది ఆయనలో. సరే ఆయనది ప్రాక్టీస్ చేద్దామని చెప్పి చాలా ట్రై చేశా. ఫస్ట్ ఎక్కడ కీ దొరకట్లా, ఎలా ప్రాక్టీస్ పట్టుకోవాలి. ఫస్ట్ మేమేంటంటే వెతికేది ఒక ఆర్టిస్ట్ ఒకళ్ళని ఇమిటేట్ చేయాలంటే ఎక్కువగా రిపీట్ వర్డ్స్ ఏం యూజ్ చేస్తారు, ఎక్కువగా ఊత పదాలు ఏముంటాయి, వాళ్ళు ఎక్కువగా ఏం మాట్లాడతారు అనేవి మేము అబ్జర్వ్ చేస్తాం. ఆయన ఎక్కువ అండి అంటారు. అండి ఏమండి, ఏమిటండి, అది కాదండి, లేదండి, అవునండి, కాదండి, అదేనండి, ఇట్లా అంటారు. ఆ అండి 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 అని ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే అప్పుడు 6 నెలలు పట్టింది. ఆయన ఎక్కువ శోభన్ బాబు గారు చెప్పిన మాటలు చెప్తారు ఎక్కువ. ఒక రోజున శోభన్ బాబు గారు నన్ను అడిగారు, ఏమంటే మురళీమోహన్ గారు మీరు జనరల్గా సేవింగ్స్ అవి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తానండి అని అడిగారు. ఏమంటే నాకు బిజినెస్ అంటే ఇంట్రెస్ట్, కానీ నేను ఈ సినిమాలు ఎక్కువ తీస్తుంటాను, ఈ సినిమాల్లో డబ్బులు పెట్టి సినిమాలో పెడుతున్నానండి. అంటే వద్దండి, మీరు సినిమా అనేది ఒక జోదం లాంటిది, ఒక వ్యసనం లాంటిది. ఈ సినిమా ఫీల్డ్ని మీరు నమ్మొద్దు, నా మాట విని భూములు నమ్ముకోండి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయండి, చాలా బాగుంటుందని చెప్పి శోభన్ బాబు గారు నాకు చెప్పారు. ఇంకా అప్పటి నుంచి నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి బాగా మంచిగానే ఆయన చెప్పినట్టుగానే మంచిగా గడించి ఇప్పుడంటే హ్యాపీగా ఉన్నా. అంత శోభన్ బాబు గారి పుణ్యమే. ఇట్లా ఉంటుంది. చాలా బాగా పట్టుకున్నారంటే అది. ఇప్పుడు దీన్ని కూడా ఈ వాయిస్ ఏదో ఇంకొక వాయిస్ అంటారు. ఇట్లా చేస్తే ఇదేమో తలసాని శ్రీనివాస్ యాదవ్ వాయిస్ అని చెప్పి కూడా అన్నారు. ఆయనది ఏంటంటే ఈయన అంటే అది కదండి ఇదండి అంటారు. ఆయన మరి యొక్క ప్రభుత్వ విధానం చూస్తూ ఉంటే చాలా, మరి మన కేసీఆర్ గారు చాలా మంచి మంచి పథకాలు ప్రవేశపెట్టిర్రు, చాలా మంచి జరుగుతోంది. సరే జనం తీర్పు ఎట్లయితే అదైంది అనే ఉంటుంది. వాయిస్ ఒకటే ఉంటుంది, డిక్షన్ వేరు. అది కదండి, ఏమిటండి మీరు మాట్లాడేది, కొంచెం అర్థం ఉందా, అర్థం పద్ధం లేకుండా ఏం మాట్లాడుతున్నారు. ఆయన ఆంధ్ర స్లాంగ్, ఇంత తెలంగాణ అట్లా ఉంటాయి. అవి తెలియదు చాలా మందికి, తెలియక ఇది శ్రీనివాస్ యాదవ్ లాగా ఉంది అలా అంటుంటారు. ఇంకా పాత ఆర్టిస్టులు ఎవరైనా హీరోలు అలా పాత వాళ్ళవి అసలు ముందు ఎన్టీఆర్ చేశాం కదా, ఎన్టీఆర్ తర్వాత నాగేశ్వర గారు, శరత్ సంగత్ ఎలా ఉందో అందరూ బాగున్నారనే అనుకుంటున్నారు. నేను లేకపోయినా నా అభిమానులు, ఇంకా అక్కినేని అభిమానులు, నా బిడ్డ నాగార్జునుడు, నాగ చైతన్యాన్ని కూడా ఆశీర్వదిస్తూ ఇలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వారి అభిమానానికి నేను ఎప్పుడు కృతజ్ఞుడు. అట్లా అంటాడు నాగేశ్వరరావు గారు. తర్వాత సోహన్ బాబు గారు అనగానే అసలు ఆయన గ్లామర్ హీరో, అందాల నటుడు. ఆయనకి లేడీ ఫ్యాన్స్, ఫుల్ ఫ్యాన్స్. శ్రీమతి గారు అలకపాలపు అది కాదు, ఏమలేదు, ఇందాక ఆఫీస్ నుంచి వస్తుంటే రామభద్రం కనిపించాడు, అది అందుకే లేట్ అయిందో అని అంటుంటాడు. అది ఆయన చాలా ముచ్చటగా మాట్లాడుతాడు రిపీట్గా. ఈ మధ్య మన సోషల్ మీడియాలో కూడా ఆయన రీల్స్ వస్తున్నాయి కదా, ఏఐలో జనరేట్ ఈ మధ్య నా అభిమానులు చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నన్ను ఇప్పుడు నవతరం హీరోలాగా చూపిస్తూ క్రియేట్ చేసి చాలా అద్భుతంగా చూపిస్తారు. అందరికీ, ముఖ్యంగా నా ఫ్యాన్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తారు. ఇంకా మీరు నా గుండెలో పెట్టుకున్నారు, థ్యాంక్ యూ సో మచ్. ఇట్లా ఉంటుంది. ఒకవేళ ఆయన యూజ్ చేసి ఒక సినిమా తీస్తే వాయిస్ మీదే ఉంటుంది అంటే ఇవ్వచ్చు అండి, ఇవ్వచ్చు. నాకు ఇంట్రెస్ట్ అట్లా ఇవ్వాలని కూడా అసలు. ఎందుకంటే మనం ఒక రూపాన్ని ఎలాగో క్రియేట్ చేయగలిగాం, వాయిస్ ఇవ్వగలిగితే అది ఇంకా బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది. అలా సోహన్ బాబు గారు.